హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే అయిన భారతదేశ చరిత్రకు సంబంధించిన బిట్స్ అయితే చూసేద్దాం. భారత గడ్డపై నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి నెపోలియన్కు ఆహ్వానం పంపిన భారత పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్. తన సైన్యంలో ఫ్రెంచ్ వారిని చేర్చుకున్న భారత పాలకుడు ఎవరు? టిప్పు సుల్తాన్. స్వాతంత్ర బెంగాల్ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? ఆప్షన్ బి ముర్షిద్ కులీ ఖాన్. కలకత్తాను ఆక్రమించిన తర్వాత కలకత్తాకు సిరాజ్ ఉద్ దౌలా పెట్టిన పేరు ఏమిటి? ఆప్షన్ సి అలీ సాగర్. కలకత్తా చీకటి గది ఉదంతం ఎవరి కాలంలో జరిగింది? సిరాజ్ ఉద్ దౌలా. బెంగాల్ సుబాలో తూర్పు ఇండియా వర్తక సంఘం నెలకొల్పిన స్థావరాలు ఏవి? ఆప్షన్ ఏ హుగ్లీ, బాలాసోర్, హరిహరపురం, కాసిం బజార్. పై 3 అంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. బ్రిటిషర్లు మీర్ కాసింను బెంగాల్ గవర్నర్గా గుర్తించినందుకు ఫలితంగా బ్రిటిషర్లు పొందిన ప్రదేశాలు ఏమిటి? ఆప్షన్ ఏ చిట్టాగాంగ్, మిడ్నాపూర్ అండ్ రుద్వాన్. ఆప్షన్ 4. బెంగాలులో 1765లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ డి వారెన్ హ్యాస్టింగ్స్. ది ఏన్షియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీగా పేరొందిన వాడు ఎవరు? టిప్పు సుల్తాన్. ప్లాసీ యుద్ధం, రాబర్ట్ క్లైవ్, బక్సర్, నాన్సిటాట్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం వారెన్ హ్యాస్టింగ్స్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సర్ ఐక్యూట్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం కారెన్ వాలిస్. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదిగా ఏ యుద్ధాన్ని పేర్కొంటారు? ప్లాసీ యుద్ధం. హైదర్ అలీ అసలు పేరు ఏమిటి? షంగుర్ ముల్కీ. దక్షిణ భారత నెపోలియన్గా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి టిప్పు సుల్తాన్. ఫ్రెంచ్ విప్లవ సంస్థ అయిన జాకోబిన్కు శాఖను కింది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ బి శ్రీరంగపట్నం. హైదర్ అలీ ఎవరి ప్రతిమలతో నాణేలు ముద్రించాడు? విష్ణువు మరియు శివ పార్వతులు. ఆప్షన్ డి. టిప్పు సుల్తాన్కు సంబంధించి సరైనది గుర్తించండి. ఇతను కొత్త క్యాలెండర్ను, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఇతని మత సహన విధానంతో మైసూర్లో ఫ్రెంచ్ వారికి చర్చిని మరియు మైసూర్లో శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించాడు. కరెక్ట్, పైవన్నీ సరైనవి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగుళూరు, అది 1784 సంవత్సరంలో. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం బి మద్రాస్ సంధి 1769లో జరిగింది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం 1792లో జరిగింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగుళూరు 1784. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సాల్సే 1762. ఆప్షన్ సి. టిప్పు సుల్తాన్ పాల్గొన్న తొలి యుద్ధం ఏమిటి? మలబార్. తూర్పు ఇండియా కంపెనీ కోశాగారాన్ని ముద్దిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చిన వారు ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. కలకత్తా చీకటి గది ఉదంతంను వెలుగులోకి తెచ్చినవారు ఎవరు? హల్వెల్.
మిర్జాఫర్ ప్రధాని అయిన నందకుమార్ను ఉరితీసింది ఎవరు? వారెన్ హేస్టింగ్స్. భారతదేశ అంతర్గత వ్యాపారంపై బ్రిటిష్ ఏకస్వామ్యం వల్ల అధికంగా లాభపడిన వర్గం ఏమిటి? ఆప్షన్ ఏ కంపెనీ ఉద్యోగులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడాలనుకునేవారు చూడండి.